కారణంగా దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్రా దేవేందర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో పెద్ద ఎత్తున హోరెత్తిచ్చారు. విధుల్లో భాగంగా పట్టణంలోని దుర్గానగర్ కాలనీలో జవాన్ ఆనంద్పై పారిశుద్ధ్య కార్మికులపై దాడికి పాల్పడ్డ గోవిందును వారి కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని సిర్రా దేవేందర్ తెలిపారు. నిత్యం ప్రజల ఆరోగ్య భద్రత కోసం చెమటోడ్చి పనిచేసే కార్మికులపై దురుసుగా ప్రవర్తించడం, భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటని, ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని తక్షణమే పోలీసులు అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో రేపటి నుండి విధులను బహిష్కరించి న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. ఉదయం 9:11 దుర్గానగర్లో మా జవాన్ ఆనంద్ మరియు కార్మికులు అక్కడ మురికి కాలువలు సాఫ్ చేస్తుండగా అక్కడ మా ఇంటి ముంగట ఉన్నటువంటి నాలిని సాఫ్ చేయొద్దని చెప్పేసి దురుసుగా మాట్లాడుతూ అమ్మన బూతులు తిడుతూ ఇలా జవాన్ మీద గొంతు నులిమి ఇలా కొట్టి ఇలా నూకేయడంతో కార్మికులు మా జవాన్ ఎందుకు కొడుతున్నారని ప్రశ్నిస్తే ఇలా మున్సిపల్ కార్మికుల మీద దాడి చేయడం జరిగింది. ఆయన పేరు గోవింద్ అట. అక్కడ పరిశుభ్రత ఉండాలని చెప్పేసి ఇలా కార్మికులు ఒక ధ్యేయంగా పనిచేస్తూ ఉంటే వీళ్ళకు సహకరించాల్సి పోయి వీళ్ళ మీదనే దాడి చేయడం ఇది ఎంతవరకు సమంజసమని మేము మున్సిపల్ కార్మికుల తరపు నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం. వెంటనే ఈ దుర్గానగర్లో ఈ దాడికి పాల్పడ్డటువంటి గోవిందును వెంటనే వాళ్ళ కొడుకులను వాళ్ళ భార్య కూడా వీళ్ళ మీద దాడికి పాల్పడడం జరిగింది కాబట్టి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి మున్సిపల్ కార్మికులకు రక్షణ కల్పించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రంలోగా ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి ఒకవేళ మా కార్మికులకు న్యాయం చేయలేకపోతే రేపు విధులు బహిష్కరించడానికి కూడా మున్సిపల్ కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ నెల 7న